అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్. నిన్న ఒక మోసగాడు వచ్చి దెందులూరు కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టాడు. మన రాష్ట్ర ప్రభుత్వ అధినేత 57 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలను వంచి దోపిడీలు చేస్తూ, లూటీలు చేస్తూ, యుద్ధాంశాలు సృష్టిస్తూ, అభివృద్ధి అనేది దూరంగా పెట్టి ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి ఓల్ని నవగ్రహాలు అనేటువంటి నవరత్నాలతో బటన్ నొక్కుతూ కొంతమందికి ఇస్తూ కొంతమందికి ఆంక్షలు పెట్టి కత్తిరిస్తూ, మరి అబద్ధాల్లో నేను మాత్రమే గిన్నీస్ బుక్కి ఎక్కగలను అన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి 57 నెలలు తాడేపల్లి ప్యారిస్కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి, నాకే తోడేళ్ళు లేవు, నాకే మీడియా పత్రికలు తోడు లేదు, నాకున్నటువంటి సాక్షి, నాకున్నటువంటి భారతీయ సిమెంటు, నాకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు, నాకున్నటువంటి ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా 150-200 గదులతో ఉన్నటువంటి ప్యారిస్లు తప్పించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నిన్న ఎన్నికల శంకారావం అనేటువంటి ఒక సిద్ధం అనేటువంటి, దేనికి ఓడిపోవటానికి సిద్ధం అనేటువంటి ఒక నినాదంతో ఇటు పవన్ కళ్యాణ్ గారిని, విజన్ ఉన్నటువంటి నాయకుడు అటు చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీ నాయకులందరినీ కూడా విమర్శిస్తూ మరి పచ్చి అబద్ధాలతో ఒక అబద్ధాల కోరి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకారామం గారు నిన్న మీటింగ్ పెట్టి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నిన్న కారు కోతలు కూసినటువంటి ఒక ముఖ్యమంత్రిని, ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని చెప్పి 5.5 కోట్ల మంది తల వంచుకొని బాధపడేటువంటి తరుణంలో నాకెవరూ లేరు అని అంటే, వాళ్ళు తోడేళ్ళైతే నువ్వు ఓసరవిల్లయి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా మింగేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను దోచుకొని ఈ రోజున కంటైనర్లో డబ్బులు తరలిస్తూ మరలా రేపొద్దున ప్రజలను మోసం చేసి నేను ఇక బటన్ నొక్కుతాను, నాకు ఒక్కసారి మీరు బటన్ నొక్కండి అని కారు కోతలు కూస్తూ ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నటువంటి పార్టీలు, జనసేన పార్టీ కానివ్వండి, ఇటు తెలుగుదేశం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క ప్రజల యొక్క ఆశలకి, ఆకాంక్షలకి, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం ఎలియన్స్గా వస్తే, ఒక పక్కన వదిన గారు అంటాడు బీజేపీ అధ్యక్షురాలని, ఓ పక్కన నీ చెల్లెలే రోడ్డెక్కి నువ్వు చేసినటువంటి మోసాలు, ఘోరాలు, నేరాలు బయట పెడతా ఉంటే, ఓ పక్కన నీ తల్లే నిన్ను లెక్క చేయకుండా ఉంటే, నువ్వు ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలని, అన్నలని, తమ్ముళ్ళని, అవ్వలని నువ్వు ఇంటిలోని తల్లిని, చెల్లిని బయట గెంటి వేసి నీ బాబాయిని మర్డర్ చేయించి నువ్వు కోడికత్తి డ్రామాలాడి ప్రజలను మోసం చేసి కోడికత్తి డ్రామాలు 5 సంవత్సరాల నుంచి మొగ్గుతున్నటువంటి ఒక దళిత యువకుడు జైల్లో మొగ్గుతూ ఉంటే, నిన్ను గెలిపించడం కోసం నువ్వు వాడినటువంటి డ్రామాలో పావుగా మారినటువంటి కోడికత్తి శ్రీను ఇవన్నీ రాష్ట్ర ప్రజానీకం చూడలేదా? ఇవాళ నువ్వు దేవుడు దయ, ప్రజల ఆశీస్సులు అంటే సరిపోతుందా? 2019లో ఆ మాటలన్నీ నమ్మి నీకు ఓట్లేస్తే నువ్వు ఏ మాట నిలబెట్టుకున్నావు? సిపిఎస్ రద్దు చేసావా? మద్య నిషేధం రద్దు చేసావా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఏమైనా హౌసింగ్ లోన్లు ఇచ్చావా? ఇల్లులు కట్టించావా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లు పెట్టి దోపిడీ చేశావే.
ఎస్సీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేసావు, బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసావు, మైనార్టీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసావు, పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేసావు, సర్పంచులు గుడ్లు గీచుకొని అర్ధనగ్నంతో భిక్షాటన చేస్తూ ఉన్నారు. నీ సొంత పార్టీ వాళ్ళైనా కానీ ఇవన్నీ నీ కళ్ళు కనబట్టలేదా? స్కూళ్ళన్నీ మూతపడినాయి. నాడు నేడని కొన్ని స్కూల్ని మూత వేసి కొన్ని స్కూళ్ళు మాత్రమే తెరిచావు. ఈరోజు విద్యారంగాన్ని నాశనం చేసినటువంటి చరిత్ర నీదే, వైద్య రంగాన్ని నాశనం చేసినటువంటి చరిత్ర నీదే. ఏ రంగంలో నువ్వు ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేసావు? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడుంది? ఈ రోజున ఏదైతే రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి నువ్వు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ న్యాయ వ్యవస్థలు లెక్క చేయవు, చీకటి జీవాలు తీసుకొస్తావు. ఈ రోజున 89 మంది సలహాదారులు పెట్టుకొని దాదాపు 680 కోట్ల రూపాయల వాళ్ళకి సలహాదారులకు జీతాలు ఇచ్చి నీ పక్కన ఉన్నటువంటి గూండాగాలు నీకు సలహాదారులు, నీ పార్టీలో తిరిగేటువంటి చెంచాగాలు నీకు సలహాదారులు. అన్ని నేరాలు నువ్వు చేసి మరి నిన్న సభలో చూసాం. మీరు తీసుకొచ్చినటువంటి జనం ఏంటి? క్వార్టర్ బిర్యానీ కొన్ని ప్రదేశాల్లో 500 రూపాయలు ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఎక్కినప్పుడు ఎక్కించిన బస్సులు మళ్ళీ ఖాళీగానే వెళ్ళి వెనక్కి. బయట జనం ఉన్నారు, గ్రౌండ్లో జనం లేరు. శివరాఖరికి ఎంత నీచంగా తయారయ్యావంటే మీడియా పైన కూడా దాడి చేసేటువంటి సంస్కృతికి నీ కార్యకర్తలని నీ నాయకులు తీసుకొచ్చావే. నీది కూడా ఒక మీడియా సంస్థే కదా, నీ యొక్క పెట్టుబడులు కూడా కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి కదా. ఆ ఛానల్ ఏంటో మాకు తెలియవా? ఈ రోజున రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తూ మళ్ళీ మోసం చేయడం కోసం ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రజానీకం కోసం పోరాడుతున్నటువంటి యుద్ధం చేస్తున్నటువంటి నీ మీద యుద్ధం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మాట్లాడతావా? ఇంచేపు నీకు ఇంకేం దొరుకుద్ది? దత్తపుత్రుడు. అంతకుమించి నీకేం దొరికింది? లేకపోతే 3 పెళ్ళిళ్ళు. అంతకుమించి నీకేముంది? కానీ నీ ఒళ్ళంతా విషమే. నువ్వు చేసేదన్నీ దోపిడీలే, నువ్వు చేసేదంతా లూటీనే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల సంపదలన్నీ కూడా మింగేశావే. ఓసరవిల్లివై, ఒక మాఫియా లీడర్వై, ఒక బందిపోటు దొంగలాగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను మింగేసావు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా గొంతుకలు నొక్కుతూ ఉన్నటువంటి నీకు పవన్ కళ్యాణ్ గారికి ఆయన కోసం మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడుంది? 175 కాదు, నీకు ఆ పైన ఉన్నటువంటి 15-20 సీట్లు వస్తే గొప్పతనం అనేటువంటిది ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉంది. నీకు క్లీన్ స్లిప్గా గుండు కొట్టి నిన్ను సెంచులు కూడా జైలుకి పంపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు 50 నియోజకవర్గాలు తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టావు. ఏ జనం వచ్చారు నీకు అక్కడ? అదే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే ఎక్కడా కూడా రూపాయి లేకుండా, మందు బిర్యానీ లేకుండా లక్షలాది మంది వచ్చేటువంటి ఒక నాయకుడిని, ప్రజానాయకుడిని పట్టుకొని నువ్వు పద్దాకా అక్కడ బాక్సింగ్లు పెడుతున్నావు. వాళ్ళు పెట్టి అక్కడ గుర్తిస్తావన్నావు. అంత సరదాగా ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా నువ్వు రా, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, లేకపోతే జన సైనికులు వస్తారు. నీ పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా నువ్వు రా, మీటింగ్ పెట్టు. నీకు పక్కన డేరాలో తెరలో లేకుండా ఎక్కడైనా సమావేశాలు పెట్టు. నీ సంగతి ఏంటో ప్రజలు చూసుకుంటారు, మా జన సైనికులు చూసుకుంటారు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా సిద్ధంగా ఉంది నీకు గుణపాఠం కడటానికి, నీ పాడి కడటానికి, నేను బంగాళాఖాతాలు కలపడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒక రాజకీయ పార్టీ నాయకుల్లాగా, ఒక రాష్ట్ర ప్రజానీకం ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిలాగా, ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎన్నికైనటువంటి ఒక శాసనసభ్యుడిలాగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడే విధంగా ఇప్పటికైనా మెసులుకుంటే చివరిలోనైనా నీకు బుద్ధి కనీసం ఆ భగవంతుడైనా, లేకపోతే యేసుప్రభు అయినా, అల్లా అయినా, పరమేశ్వరుడైనా నీ కనీసం రాత్రి కాలంలో వచ్చి ప్రసాదించాడని చెప్పేసి మార్పు చెందాడేమని చెప్పేసి మళ్ళీ ప్రజలు నీ కోసం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోకపోతే
ఇంకా క్లీన్ స్విప్ కానీ గుండు కొడతానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రిని తన అనుచర వర్గాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.